అప్పాలు ఉంచుకొని కూడా నాకు అప్పాలు ఇవ్వలే కదా నువ్వు. ఇప్పుడు చూడ నీకు ఎట్లా చెప్తావు. ఆంటీ నిజమేనట్ట కదా, నువ్వు పీనాస్తా అనమాట కదా. ఎదురుంటి లత ఆంటీ ఎప్పుడు ఈరోజు ఏమి ఇవ్వవాట, అన్ని ఉంచుకొని ఏమి ఇవ్వవాట, అసలు ఎవ్వరు ఏం అడిగినా ఇవ్వవాట, పిల్లికి కూడా పిచ్చం పెట్టవట కదా నువ్వు. ఎవరు చెప్పింది ఇట్లా కూర్చో, ఎవరు చెప్పి ఇట్లా కూర్చో, ఎవరు చెప్పింది. ఎదురుంటి లత ఆంటీ నువ్వు అసలు ఏమి ఇవ్వవాట, ఉంచుకొని కూడా ఏమి ఇవ్వవాట. మొన్న మీ కోడలు శ్రీమంతం అయినప్పుడు కూడా నువ్వు అందరికి ఏం లంచ్ పెట్టలేదట, జస్ట్ ఇట్లా అప్పాలు చెల్లగొట్టినవట. అవునా, ఇంకేమనుకున్నారట. మొత్తం వాళ్ళందరినీ దిద్దుకుంటాళ్ళు, నువ్వు పిల్లికి కూడా బిచ్చం పెట్టవట అసలు. అవు కాదా, అవు కాదా, తినిపోయిందంతా అట్టిదే అయిపోయింది. బొచ్చడి చేసి నా పిల్లగాడు పుడితే ఎత్తిని, పురుడు ఎత్తిని, గనిసార్లు తిని, రేఖ బట్టలు పెడితిని, అన్ని ఎత్తిని, అదంతా వేయింది, అట్టిదే అయిపోయింది నాది. ఇంకేంది. అవునట, నువ్వు అసలు ఏం చెయ్యవట. చూసినావా అంటే నీ మీద ఎంత కుళ్ళుదో. గట్లనే ఉంటారు, ఏం చెప్తారు నా మీద అనుకోని. గట్ల ఏం చేయాలి నేను అనుకోని, ఏం చేస్తావు. సరే మరి అప్పాలు తీసుకోవద్దా. నువ్వు అందుకే వచ్చింది ఏదో ఒకటి పుట్టించి చెప్పి నాకు పుల్ల పెట్టి అప్పాలు తీసుకుపోయేదానికి వచ్చిన పోయావు.